ఫీవర్ తో అనారోగ్యం బారిన పడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని యథావిధిగా ప్రజా సేవ చేయాలని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గొబ్బిపల్లి సురేష్ నాయుడు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం గురువయ్య సాలలో జనసేన టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుండాలని స్థానిక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి పూజలు చేశారు. ఆయుషేంద్రియే ప్రతిష్ఠాతి. టోపీ తీసి అందరూ సమానం, ఇక్కడ ఏ ఇబ్బంది అండి. దైవ కార్యం జరిగింది. వైరల్ నిర్మించిన సందర్భంలో బీజేపీ, మన జనసేన, తెలుగుదేశం అందరం కూటమి అందరం కలుసుకున్నాం. ముఖ్యంగా ఈ యొక్క జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్ ఉంది. అదే పెద్ద చిన్న విషయమే అయినా కూడా వాళ్ళ యొక్క నాయకులు మనం అందరం కలిసి ఆయన యొక్క సేవ రాష్ట్రానికి ఉపయోగపడి పేదలకు బాగుండాలని ఈ సందర్భంలో మహాలక్ష్మి అమ్మవారిని కోరుకొని ఆయనకు భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి ఆయన సేవని రాష్ట్రానికి సద్వినియోగం చేసుకుంటారని చెప్పి కోరుకుంటూ సెలవు. డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఇటీవల వైరల్ ఫీవరు, అదేవిధంగా స్పైనల్ కార్డు ప్రాబ్లం అని చెప్పి డాక్టర్లు చెప్పడం, 2 రోజుల నుంచి రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఆయన మళ్ళీ యథావిధిగా కోలుకోవాలని, ఆ మహాలక్ష్మమ్మ ఆశీస్సులు ఉండాలని, మళ్ళీ యథావిధిగా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ప్రజల్లోకి వచ్చి యథావిధిగా ఆయన పని ఆయన చేసుకునే విధంగా, ఆయన తీసుకున్నటువంటి ప్రతి శాఖని కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే విధంగా నడుచుకునేదానికి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు మహాలక్ష్మమ్మ దేవస్థానం నందు పూజా కార్యక్రమాలని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా భగవంతుడి ఆశీస్సులతో పాటు రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులతో ఆయన త్వరితగతిన కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కూటమి తరపున ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో కూడా మేమందరం మనస్ఫూర్తిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ యథావిధిగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే కూటమిలో అందరం కూడా కలిసికట్టుగా ఆ భగవంతుని ప్రార్థించి ఈ రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా కొనసాగి రాష్ట్రం అభివృద్ధి వైపు నడిపించే విధంగా కూటమి ప్రభుత్వం నడుస్తున్నటువంటి బాటలో మేమందరం కూడా నడుస్తూ అందరం కూడా కలిసికట్టుగా మా గ్రామాలని అభివృద్ధి చేసుకునే దానికి అడుగులు ముందుకు వేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ